హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తుంది పెనంలూరు సెంటర్ అండి. పెనంలూరులో ఒక ఈస్ట్ ఫేసింగ్ ఖాళీ స్థలం ఒకటి సేల్కి వచ్చిందండి. సో దానికోసమే వీడియో చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. దానివల్ల మొత్తం మీకు ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది. ఎవరు చూపించకపోయినా కూడా డైరెక్ట్గా మీరు ఈ స్థలం వరకు వెళ్ళి చూసుకునేటట్టు నేను ఈ వీడియో చేశానండి. కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, కానీ చివరి వరకు చూడండి, మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ నా వీడియోస్ అన్నీ ఇలా లెంతీగా ఉంటాయండి, మొత్తం ఫుల్లీ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఓవరాల్ మీకు ఇది చూపిస్తుంది పెనంలూరు అండి. బందర్ రోడ్ నుండి పెనంలూరు వంతెన నుండి లోపలికి ఇలా వెళ్తున్నాం. ఇది తహసీల్దార్ కార్యాలయం అండి. దీని బ్యాక్ సైడే చిన్నగుడి సెంటర్ అంటారు. దీని నెక్స్ట్ వీధేనండి మనకి ఇప్పుడున్న ఖాళీ స్థలం. ఇది చిన్నగుడి సెంటర్ అండి. దీని నుండి రైట్కి వెళ్తే స్ట్రైట్గా ఇక్కడ నుండి ఒక 600 మీటర్స్ ఇలా వెళ్తే నేను చెప్పే ఖాళీ స్థలం వస్తుందండి. ఇది పాత పంచాయతీ అండి ఆఫీసు. పెనంలూరు పాత పంచాయతీ ఆఫీస్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఈ స్థలం అనేది ప్రజెంట్ మనకి సేల్కి వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో మనకి 40 అడుగుల రోడ్కి ఆనుకొని ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 25,000 చెప్తున్నారండి గజం. మీకు నచ్చినట్లయితే ఒకసారి చూసి తర్వాత ప్లాన్ చేయొచ్చు. ఇది పెనంలూరు పాత పంచాయతీ ఆఫీసు. ఇది ఓవరాల్గా చూపిస్తాను. ఇది ఒకప్పుడు ఓల్డ్ వెంచర్ అండి. దీనికి ఎల్పి నెంబర్ ఉంది. మొత్తం 40 అడుగుల రోడ్లు ఇచ్చారు. ఇన్ కేస్ లోన్ కూడా మీరు వెళ్ళాలంటే లోన్కి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మంచి రెసిడెన్షియల్ జోన్ అని చెప్పాలండి. ఎందుకంటే పెనంలూరు ఊరికి ఆనుకొని ఇళ్ళ మధ్యలో ఉన్న ఈ స్థలం అండి. చాలా బాగుంటుంది. ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది కంఫర్ట్గా ఉంటుంది. బందర్ నుండి ఎగ్జాక్ట్లీ ఒక 2 కిలోమీటర్స్ వస్తుందండి దీనికి. అండ్ చిన్నగూడి సెంటర్ నుండి జస్ట్ ఒక 600 మీటర్లా ఉంటుంది. ఈ చుట్టుపక్కల మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఎందుకంటే పెనంలూరు ఇప్పుడు చాలా త్వరగా గ్రో అవుతున్న ఒక ఏరియా. అండ్ ఆల్మోస్ట్ విజయవాడ సిటీకి ఆనుకొని ఉన్న ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఈ స్థలమేనండి ఇప్పుడు సేల్కి వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ వెంచర్కి 40 అడుగుల రోడ్లు ఉన్నాయండి. పాత వెంచర్ ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారు వెంచర్కి. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 211 గజాలండి. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. మెజర్మెంట్స్ వచ్చేసి 34×56 వస్తుందండి. 34 వెడల్పు, 56 వచ్చేసి లోతు ఉంటుంది. చాలా మంచి ప్లేస్ అండి ఇది. ఎందుకంటే చుట్టుపక్కల ఇల్లులు ఉంటాయి. అండ్ ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుందాం అనే వాళ్ళకి ఇది కంఫర్ట్గా ఉంటుందండి. ఇంటి ముందే 40 అడుగుల రోడ్డు వస్తుంది. ఇది మొత్తం 40 అడుగుల రోడ్లేనండి. పాత పంచాయతీ ఆఫీస్ కానీ ఎదురుగా హౌసెస్ ఉన్న వాటికి కూడా అన్నీ 40 అడుగుల రోడ్లు ఉంటాయి. వెరీ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ అవైలబుల్ ఉంటాయండి మీకు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఊర్లో ఉంటుంది ఈవెన్ ప్లాట్ అనేది. ఓవరాల్ మీకు చూపిస్తానండి. సో ఇదే వెంచరు. ఈ పాత వెంచర్లో ప్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా బందర్ రోడ్కి ఎలా వెళ్ళాలో కూడా మీకు చూపిస్తాను. చివరి వరకు చూడండి. చాలా మంచిగా గ్రో అవుతున్న ఏరియా అండి. మనం ఆ స్థలం నుండి జస్ట్ బయటకు వచ్చేస్తున్నాం. నేను డైరెక్ట్ చిన్నగూడి సెంటర్ వరకు ఎలా వెళ్ళాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్గా మనకి చిన్నగూడి సెంటర్ వస్తుందండి. స్ట్రైట్ దారి. కార్ కూడా వెళ్ళిపోతుందండి. కార్ వేసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంటి ముందే 40 అడుగుల రోడ్డు వస్తుంది. పార్కింగ్ కూడా ఇష్యూ ఏమి ఉండదు. మీరు ఇప్పుడే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. అలా ఉంటుంది ఈ స్థలం. ప్రైస్ అనేది స్లైట్ నెగోషియబుల్ అండి. డైరెక్ట్ ఓనర్ గారితో మాట్లాడి ప్లాన్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి రండి. ప్రైస్ అనేది డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చు. నా వీడియోస్ మ్యాక్సిమం అన్నీ వెంచర్ మొత్తం కవర్ చేస్తానండి.
దీనివల్ల ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల మీకు ఒక ఐడియా రాదు. మీరు వెళ్ళే ముందు ఒకసారి పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మేము గైడ్ చేస్తాము. ప్రైజింగ్ అవన్నీ నేను మాట్లాడతాను. సో మీకు నచ్చితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, డెసిషన్ తీసుకోవచ్చండి. చాలా మంచి వెంచరు, ఇది మిస్ అవ్వద్దు. ఏంటంటే ఒకప్పుడు పాత వెంచర్లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ హౌసెస్ కట్టేసుకున్నారు. ఈ ఈ వెంచర్కి చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. ఈ స్థలం బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయి, ఫ్రంట్లో కూడా హౌసెస్ ఉన్నాయి. మీరు కట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి లివింగ్ కూడా ఉండిపోవచ్చు. ఎందుకంటే కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. మీకు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తారు, అదే పంచాయతీ ఆఫీస్ నుండి వస్తుంది. మొత్తం మంచి కొలతల్లో ఉందండి స్థలం కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఇది చిన్నగుడి సెంటర్ అండి. మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు చూపించాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్లో ఆల్మోస్ట్ మంచి వెంచర్స్ అన్నీ ఉంటాయండి, అప్రూవ్ లేఅవుట్స్కి సంబంధించినవి. ఒకసారి విజిట్ చేయండి. వేరే లొకేషన్లో కావాలన్నా నేను గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.